వ్యవహారాలన్నీ కూడా కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడపలో అయితే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి నష్టమే. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడంలో కొంత ఇమేజ్ నష్టం జరిగింది. కొంచెం పక్కకు వచ్చాం మనం. కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఉండవులేండి. ఓవరాల్గా ఎన్నికలు అయితే బాగానే జరిగినాయి మీ దృష్టిలో? అంటే కొన్ని చోట సంఘటనలు జరిగినాయి కదా. మాచెల్ల అయితేనేమి, తాడిపత్రి గొడవ ఇంకా పోదా అండి? ఇప్పుడు సమసిపోయిందిలేండి. అంటే పెద్దారెడ్డి గారికి కేతిరెడ్డి ఇటు పక్కన జేసీ వీళ్ళిద్దరు ఇంకా అట్లా ప్రతి ఎన్నికలకి అట్లా కొట్టుకుంటూనే ఉంటారా? అంటే ఇక్కడ బోత్ సైడ్స్ ఉన్నాయి. మా వాడిని కొట్టిన తర్వాత జనం పోయి రాళ్ళు వినారని ఇదేనే కాదండి ఈ సంఘటన తెలుగుదేశం అంటారు. వాళ్ళ అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా వాడిని కొడితే మా వాళ్ళు వచ్చి రాళ్ళు వేసినారని వాళ్ళు అంటారు. పోలీసు వైఫల్యం అయితే కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఎందుకంటే ఈ ముందే ఇట్లా సెన్సిటివ్ ఏరియాస్ను గుర్తించి వాళ్ళ నాయకులను కలిసి కొంచెం కన్సోల్ చేసి ఏదో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైనాక దాన్ని మంట అంటుకున్నాక ఆర్పేదానికి కొంత టైం పడుతుంది కదా. ఇమీడియట్ గా చేతి అంచేయలేం కదా. అది పరిస్థితి ఏంటో తగ్గిపోతుంది. ఏమంటారు రాష్ట్ర భవిష్యత్ ఏంటి? ఏముంటాయి పెద్దగా. చెల్లెళ్ళని దగ్గర ఉంచుకోలేని వాడు, తల్లిని దగ్గర ఉంచుకోలేని వాడు ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా దగ్గర చేర్చుకుంటాడు? అక్కా చెల్లెళ్ళు అని సభల్లో సంబోధించినప్పుడు ఇంట్లో చెల్లెళ్ళను అక్కగారిని ఇది సంభాళించలేకపోయినారు. బయట వాళ్ళందరినీ ఏం సంభాళించుతారు? వస్తుంది కదా, తప్పదు కదా. ఇప్పుడు నేను శాసనసభ్యుడిగానో మంత్రిగానో ఉన్నాను. నేను నా కుటుంబం సరిగా చూసుకోకపోతే అది నియోజకవర్గ ప్రజల మీద కూడా పడుతుంది కదా. ఏందే ఆయన కుటుంబం ఎట్లుంది, మనం చేసేది ఏముంది అని అంటాం. అది సహజంగా. అది పర్సనల్ గా తీసుకోరా ఎవరు కూడా? వాళ్ళ కుటుంబ వ్యవహారం అది కాదు. నేను నాయకుని కదా. నాయకుడి కుటుంబమే అట్టుంటే ప్రజలకు ఏం చేస్తారనేది వస్తుంది. జనరల్ సహజంగా అది నష్టమే జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీకి నష్టమే. సో వివేకానంద రెడ్డి గారి హత్య వ్యవహారం కానీ లేకపోతే వ్యవహారాలన్నీ కూడా కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడపలో అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడంలో కొంత ఇమేజ్ నష్టం జరిగింది. కొంచెం పక్కకు వచ్చాం మనం. కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఇంకా పెరిగే అవకాశం ఎంతవరకు ఉంటుందని అంటే? పెరిగేదంటే అది ఈ ఎన్నికల్లో లేదు. 29 ఎన్నికలు వస్తాయి కదా. పక్కన బీజేపీ కూడా రెడీ అవుతోంది. ఎట్లాగైనా సరే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎలాగైనా సరే మళ్ళీ ముందుకు రావాలన్న ఆలోచన ఉంది. రావాలని ఉండొచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించినారు కాబట్టి రేపొద్దున ఉంటే అటు ఎన్డీఏ కూటమి రావాలా, ఇటు వైఎస్ఆర్సీపీ అన్నా రావాలా. రెండే ఆల్టర్నేటివ్, వేరే లేదు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఓడిపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అనుకో, అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండే ఓటింగ్ సరళి ఎట్టుందంటే మైనారిటీ కానీ ఎస్సీలు కానీ అంటే వీళ్ళంతా కాంగ్రెస్ వైపు మొగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీకి దెబ్బ తగులుతుంది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకో, రెండే ఆల్టర్నేటివ్స్ అన్నాను. అప్పుడు తెలుగుదేశం ఓట్ బ్యాంకు ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం బీజేపీకి, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీకి. ఇటైనా అటైనా వస్తే ఇద్దరే ఉండేది. ఇద్దరులో ఎవరో ఒకరు రావాలా. ఈమె కంటిన్యూస్గా టెనేషియస్గా ఫైట్ చేస్తా కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా సపోర్ట్ చేసి మద్దతు ప్రకటించిందంటే, సహకారం అందించిందంటే తప్పకుండా కాంగ్రెస్ బలకొనే అవకాశం ఉంది. అంటే ఏతావాత రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా అది కాంగ్రెస్ పార్టీకి లాభించే అంశం సార్ మొత్తం మీద. రైట్. ఇంకొకసారి మనం తెలంగాణ వ్యవహారానికి సంబంధించి ఒక్కసారి మాట్లాడదాం మీతో. తెలంగాణలో దాదాపుగా ఇప్పుడు 8 బీజేపీ గెలుస్తుంది, 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ గెలుస్తాయని చెప్పని అంటున్నారు. మీ అంచనా ఏంటి ఆ విషయంలో? అంటే జనరల్గా మొన్న కూడా ఓట్ల శాతం తీసుకున్నా, సీట్లు తీసుకున్నా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు ఓటింగ్ శాతం పెరిగింది. సీట్లు కూడా పెరిగినాయి. అయితే ల్యాండ్ స్లైడ్ 63తో సరిపెట్టుకున్నారు. ఏదో గవర్నమెంట్ ఫామ్ చేసినారు.
ఇప్పుడు నష్టపోయింది ఎవరు నష్టపోతున్నారు అని అంటే బీఆర్ఎస్ నష్టపోతుంది. ఓకే. బీఆర్ఎస్ నష్టపోయి బీజేపీ బలపడుతుంది. ఎస్. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అయింది. అదైతే ప్రస్ఫుటంగా కనపడుతుంది. బీఆర్ఎస్ లేదు అసలు, సోదులో బీఆర్ఎస్ ఏమన్నా ఒక సీటు 2 సీట్లు ఏమన్నా రాగలుగుతాయేమో కానీ బీఆర్ఎస్ నష్టపోయింది. ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసింది. ఇప్పుడు ఫైట్ వీళ్ళిద్దరి మధ్యనే ఉంది, కాంగ్రెస్ బీజేపీ మీద. 2-3 సీట్లు అటో ఇటో ఇద్దరు గెలుచుకోవచ్చులేండి. ఏది కాంగ్రెస్ బీజేపీ, ఏదన్నా ఒక సీటు 2 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకోవచ్చు. ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. ఓకే. సో హై హ్యాండ్ మాత్రం బీజేపీ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ. హై హ్యాండ్ అని చెప్పలేను, ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, ప్రతిఫలాలు అనుభవిస్తున్నారు కాబట్టి. 1-2 సీట్లు అటు ఇటు మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం లేదా ఇక్కడ? ఇక్కడ అంటే మళ్ళీ బీఆర్ఎస్ అయితే ఇప్పుడు 1 సీటు 2 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలన్నా పోనీ బీఆర్ఎస్ లో ఉంటారా రాబోయే రోజుల్లో? చెప్పలేము, ఎందుకంటే పార్టీ బలహీనపడినప్పుడు రకరకాల అభిప్రాయాలు వస్తాయి కదా. వాళ్ళు కూడా వాళ్ళ కానీ మొన్న కేసీఆర్ ప్రజల్లో తిరిగినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజల్లో రెస్పాన్స్ ఉంటుంది, ప్రజలు జనం ఇప్పుడు రారనేది ఏముంది, జనం వస్తా అంటారు. దాన్ని బట్టి కాదు, జగన్మోహన్ రెడ్డి సభలకి వచ్చారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు సభలకు వస్తారు, ఈడ బీఆర్ఎస్కి వస్తున్నారు, కాంగ్రెస్కి వస్తున్నారు, బీజేపీకి వస్తున్నారు. అది కాదు, ర్యాలీలకు సభలకు వచ్చి జనాన్ని బట్టి కాదు, జనరల్గా ప్రైవేట్గా మాట్లాడుతున్న టాక్లో ఉన్న విషయాలను బట్టి. ఓవరాల్గా ఫైనల్గా చూస్తే ఎన్డీఏకి 400 సీట్లు పైచిలకు రావాలని చెప్పి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఇటు ఈయన 175 ఎట్లా అన్నారు, వాళ్ళు 400 పైచిలకు అన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 65 పైచిలకు రావాలి మాకు సీట్లు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? కాంగ్రెస్ వాది కాదే అడుగుతుంది, అంటే నిజంగా రకమైన మూడ్ కనిపిస్తోంది ప్రజల్లో. అది నెక్స్ట్ టైం కథ, ఎందుకంటే నెక్స్ట్ టైం గవర్నమెంట్ రావాలా, పరిణామాలు అవన్నీ చూసి అయితే చెప్పుకోండి. ఇప్పుడు ఎటు చెప్తాం, నెక్స్ట్ టైం కథ. కొంచెం అయితే అతను జోడ యాత్ర చేసినాక, రాహుల్ గాంధీ తర్వాత ఈ ఎన్నికల్లో పాల్గొన్నాక కొంత నాయకత్వ లక్షణాలు, స్టేట్మెంట్లు, కొంచెం పరిణితి చెందిన నాయకుడుగా కనపడతాడు రాజకీయంగా. రైట్. ఫైనల్గా అండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్ళ నుండి మళ్ళీ బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితులు మీరు చూశారు, ఎన్నికల్లో ఏ రకమైన పరిస్థితి ఎదుర్కొంటుందని. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు ప్రధానంగా కనిపించిన మైనస్లు ఏంటంటారు? మైనస్లు అంటే ఆయన సంక్షేమ కార్యక్రమాలే నాకు ఓట్లు వేస్తాయని పరిపాలన మీద దృష్టి పెట్టలేదు ఎక్కువ. ఈ పరిపాలన మీద దృష్టి పెట్టకపోవడము, ఈ శాండు, లిక్కరు, ఇవంతా ప్రజలకు అంత అడ్మినిస్ట్రేటర్ కాదని చెప్పగలరా? అంటే అడ్మినిస్ట్రేషన్ అంత దృష్టి పెట్టలేదు అంటారు. ఓకే. ఇప్పుడు ఈ లిక్కర్ అయితే అది బ్రాందీ షాప్ కాడికి వెళ్తే వానికి కావాల్సిన బ్రాండ్ దొరకదు. రేట్లు చూస్తామా అని అంటే దేశంలో ఎక్కడా లేని రేట్లు ఉన్నాయి. దానివల్ల ఈ సంక్షేమ పథకాలు అందినా కానీ ఆ కుటుంబాల్లో ఎవరో ఒకరు తాగే వ్యక్తి ఉంటాడు. జనరల్గా తాగిన వాళ్ళందరూ వ్యతిరేకమే. ఏంది ఎక్కడా లేని బ్రాండ్లు. ఉదయం పోయి అక్కడ బ్రాండ్ గురించి నువ్వు అడగాల్సిన అవసరం లే. 100 రూపాయల 200 300 రేటు 300 ఏంటంటే ఏదో 300 ఏదో ఒక బ్రాండ్ తీసిస్తారు. మళ్ళీ ఒక 2 గంటలకు పోయి 300 ఇయ్యలే అని అంటే అది వేరే బ్రాండ్ వస్తుంది. అంత అధ్వానంగా ఉంది పరిస్థితి. తర్వాత ఈ శాండ్ది కూడా మామూలుగా ఇండ్లు అందులో ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. దాని మీద కాంట్రాక్టర్కి ఇచ్చే తల్లికి అధికంగా ధరలు పెరిగిపోవడము, నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో దాని మీద చెడ్డ పేరుంది. ఈ పరిపాలన అంటే ఇంకా ఏం లేదు, సంక్షేమ పథకాలు ఇచ్చుకోవడం, కూర్చోవడం, అంతకంటే మించి ఏం లేదు. అభివృద్ధి అంటూ ఏం లేదు. 3 రాజధానుల అంశం కూడా ప్రభావం చూపిస్తుందా? 3 రాజధానులు అంటే ఆయన అది మా ఆలోచన వేరులేండి. ఎందుకంటే ఆయన అమరావతిలో పెట్టినాడు, రాయలసీమకు అన్యాయం చేసినాడు అనేది చంద్రబాబు నాయుడు మీద ఉంది. అది చెప్తున్నా, అందుకున్నాడు. ఇది తప్పకుండా ఉంటుంది. ఆయన చేసిన పని ఏం చిన్న పని కాదు. ఆయన అటువంటి పనే చేసినాడు. సరే, ఆయన రాయలసీమడే, ఈయన రాయలసీమ, ఇద్దరు రాయలసీమలే. ఈయన ఏం చేసినాడు? ఏమి చేసింది లేదు. ఈయన నేను
3 రాజధానులు చేస్తాను, 3 రాజధానులని ముద్దు పేరు పెట్టినాడు కానీ శాసనసభ వ్యవహారాలు అక్కడ జరుగుతాయి అమరావతిలో. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్. ఈడ నల్లకోట తగిలించుకుని అడ్వకేట్లు వచ్చి కూర్చుంటారు. హైదరాబాద్ నుంచి 18 వచ్చి వాదించి సాయంకాలం పోయే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఏం పనము దానివల్ల, హైకోర్టు వల్ల ఏమాత్రము రాయలసీమకు ఉపయోగం లేదు. ఈయన చేసింది లేదు, ఆయన చేసింది లేదు. అందుకే అది మాకు జరగనప్పుడు అది ఏడైపోతే కాలిపోతే ఏమవుతుంది, నాకు లేనప్పుడు అది ఏమైతే అనేది రాయలసీమ ప్రజల్లో ఉంటుంది. కానీ దూరం అయిపోలా వైజాగ్, ఈయన పరిపాలన రాజధాని వైజాగ్ అని అంటే చాలా మంది ఆలోచిస్తారు అంత దూరం వెళ్ళాలా అని అంటారు. సరే, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి, సచివాలయాలు ఉన్నాయి, అన్ని అక్కడే జరిగిపోతున్నాయి. ఏదో చెప్పేది ఏడ్చేది ఏడుస్తుంటారు, నేను ఏడు పనాల్సిందే. అది మీరిద్దరు రాయలసీమకు ఉండి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం రాజధానికి త్యాగం చేసి ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు, రాష్ట్రం విడిపోయినాక నీవు ఒకవేళ కర్నూలులో కాకపోయినా ఇంకొక అనువైన ప్రాంతం చూసి పెట్టాలి కదా. అటు రాయలసీమకు ఇటు కోస్టల్ ఆంధ్రకు అనువైన ప్రాంతం చూసి పెట్టింది. అలా అది ఒంటెత్తిపోకుండా ఆయన చేసినారు. సరే, నీవు వచ్చి ఏమైనా దాన్ని రెక్టిఫై చేసినావా అని అంటే నువ్వు చేసింది ఏమీ లేదు. అదే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కోస్టల్ ఆంధ్రలో పెట్టివి, లెజిస్లేటివ్ క్యాపిటల్ కోస్టల్ ఆంధ్రలో పెట్టి నల్లకోట్లు దొడుకున్న వాళ్ళని దొరక చీడ కూర్చోబెట్టి ఏం చేసినట్టు ఆ రకమైన ఆలోచన అయితే ఇంకా రాయలసీమ ప్రజల్లో ఉంది, ఇంకా ఉంటుంది. అంటే ప్రజలంతా విజ్ఞానపరులు, రాయలసీమ మీద అభిమానం ఉండే వాళ్ళలో అయితే ఉంటుంది. ఇద్దరంతే లెబ్బ అంటే అంటారు. ఆ విషయానికి వచ్చి క్యాపిటల్ వేస్తున్నారు. అదేలేండి. ఇంకా మరి నేను చెప్తున్నాను కదా, రిజల్ట్ కంటే చాలా సమస్యలు ఉన్నాయి. అవును. సో ఓవరాల్గా మైసూరారెడ్డి గారు ఫైనల్గా కూటమికి ఇచ్చే ఫిగర్ ఏంటంటారు? ఫిగర్ అంటూ చెప్పలేను, కొంచెం ఎడ్జి ఉంటుంది అంట. 100-110 ఆ ప్రాంతంలో ఏదో ఎడ్జ్ అయితే ఉంటుంది. ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఉండవులేండి. ఓవరాల్గా ఎన్నికలు అయితే బాగానే జరిగినాయి మీ దృష్టిలో? అంటే కొన్ని చెరువులు నీళ్లు నిండుతున్నాయి. ఆ చెరువు కింద ఎవరన్నా మోటార్లు వేసి కొట్టుకోవాల్సిందే కానీ, కాకపోతే ఒక్కరికి కూడా పంట కాలం కింద పంట పొలాలకు నీళ్ళు ఇచ్చిన దాఖలా లేవు. సార్, ఫైనల్గా నేను ఒక మాట అంటాను, దానికి మీరు ఓకే అంటారా? ఏ పార్టీ వచ్చినా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇంక అంతే అని అనుకోవచ్చా?